చరణ్ తన రూమ్‌లో ఉంటాడనమాట. చాలా కోపంగా ఉంటాడు పల్లవి మీద. తన వల్ల పరువు పోతుంది అని చెప్పి సోషల్ మీడియాలో ఆ వీడియో వల్లేంటి, బ్యాంక్ దగ్గర గొడవ వల్లేంటి, దొంగల్ని కొట్టడం ఇట్లా చాలా రకాలుగా ఇంటికి జనాలొస్తారు కదా! పల్లవిని కోచ్‌గా జాయిన్ చేసుకుంటానని చెప్పి ఆ జిమ్ కోచ్ గాని ఇట్లా రకరకాలుగా ఈ పల్లవి నా జీవితంలో ఉండడం బట్టే నాకు ఇంత పరువు నష్టం అన్నట్టుగా కోపంగా ఉంటాడు పల్లవి మీద. ఇక అప్పుడే పల్లవి ఏదో తీసుకొస్తుందనమాట. "ఏవండీ తీసుకోండి" అని చెప్పి ఇక అప్పుడు చరణ్ దాన్ని ఇసిరి కొడతాడనమాట. "అసలు ఎందుకు నువ్వు నా రూమ్‌లో నా గదిలో ఉన్నావు" అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు పల్లవిని గట్టిగా కోపంగా. అప్పుడు ఇంట్లో ఉన్న బామ్మ, చంటి, అక్షిత, సుమలత, భువన, ప్రసాదరావు అందరూ వచ్చేస్తారు. "ఏంట్రా ఏంటి గొడవ" అని చెప్పి అడుగుతూ ఉంటే, "అసలు ఈ పల్లవి ఇది నాకు ఏమవుతుందని నా గదిలో ఉంది" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు ప్రసాదరావు, "అదేంట్రా పిచ్చా ఏంటి నీకు? పెళ్ళయింది మీ ఇద్దరికీ. నీ భార్య నీ గదిలో ఉండక" అని చెప్పి అంటారు ప్రసాదరావు. "అసలు పల్లవి నీ గదిలోనే కదా ఇంకెక్కడ ఉంటుంది? తనకి వేరే రూమ్ ఉందా ఏంటి? ఉన్నా కూడా భార్యాభర్తలు మీ ఇద్దరు ఒకే గదిలో ఉండాలి. అందుకే కదా పెళ్లి చేసింది" అని చెప్పి బామ్మ కూడా అరుస్తూ ఉంటుంది. అప్పుడిక చరణ్ అంటాడు, "చూడు పల్లవి, నాకు నీతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. నువ్వు నీ జీవితంలో ఏమైనా చేసుకో. నువ్వు బ్రతుకు, చావు ఏదైనా చేసుకో. నీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ మొహం నాకు చూపించడానికి వీల్లేదు. అసలు నాకు చాలా చిరాకొచ్చేస్తుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చచ్చినా పర్వాలేదు" అని చెప్పి చరణ్ అలా కోపంగా అంటూ ఉంటే అప్పుడు పల్లవి, "సరే అండి, ఏంటి ఇప్పుడు మీకు నా మొహం చూపించకూడదు అంతే కదా? నేను వెళ్ళిపోవాలి అంతే కదా? నా మొహం చూపించింది మీకు" అని చెప్పి పల్లవి రూమ్‌లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి పల్లవి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది? నిజంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతుందా? లేదంటే ఇంకేమైనా కొత్త ఐడియానా అనేది పల్లవి చూద్దాం మరి కమింగ్ ఎపిసోడ్‌లో. ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.